హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ రోజు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా డ్రాగన్ సినిమా నుంచి గ్లిమ్స్ నిన్న నైటే బయటకు వచ్చింది. చెప్పినట్టుగానే 4 minutes కి పైగా ఉంది ఈ గ్లిమ్స్. 4 minutes అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి కూడా. ఫస్ట్ టైం చూసినప్పుడు కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నప్పటికీ కూడా సెకండ్ టైం చూసేసరికి చాలా క్లియర్ గా అర్థమైంది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎన్టీఆర్ ఎలా ఉంటాడు, ఎప్పుడు వస్తాడు, కెమెరా యాంగిల్స్ ఏంటి, కలర్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ చూడటంతోనే సరిపోయింది. సో లేట్ చేయకుండా ఈ గ్లిమ్స్ ఎలా ఉందో, గ్లిమ్స్ చూసిన తర్వాత మనకు అర్థమైన విషయం ఏంటో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో మన టాలీవుడ్ యంగ్ టైగర్ కి వెరీ హ్యాపీ బర్త్డే. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. గ్లిమ్స్ అంటే గ్లిమ్స్ అన్నట్టు వదిలేసి ఏదో చిన్నగా రిలీజ్ చేయడం కాకుండా సినిమా అసలు ఏ రేంజ్ లో తెరకెక్కుతుందో, ఆ స్కేల్ ఎలాంటిదో, సినిమాలో ఏముండబోతుందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నీల్ చేసిన మరొక మంచి పని ఏంటి అంటే సినిమాకి ఎంత అవసరమో సినిమాలో అంత అవసరం లేని సీన్ ఒకదాన్ని కూడా పెట్టాడు. అసలు బ్రిటిష్ వాళ్ళు ఎలా ఇండియాకి వచ్చి ఎలా మన సంపద పైన కన్నేశారు, దేని గురించి వస్తే ఏం దొరికింది, దాంతో ఎంత లబ్ధి పొందారు, మనకెంత బొక్క పెట్టారు, అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఇదంతా సినిమాలో ఎంతసేపు అయితే ఉంటుందో దానికంటే ఫాస్ట్ గానే ఏ వీడియోలో తయారు చేసి వదిలేశాడు. సినిమా అంతా కూడా ఓపియం పాపి అనే దాని గురించి జరుగుతుందని క్లియర్ గా అర్థం అవుతుంది. అయితే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారో అక్కడి నుంచి 1965 మధ్యలో ఒక యుద్ధం అయితే జరగనుంది. ఈ 67 తర్వాత ఇది రెండుగా విడిపోయింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, రెండు గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. ఇందులో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ సైడ్ గురించే ఎక్కువగా గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. అండ్ సలార్ సినిమాలో ఏదైతే మిస్టేక్ చేశాడో ఆ తెగల గురించి ముందే చెప్పకుండా ఎలా అయితే కన్ఫ్యూజ్ చేశాడో ఇక్కడ ప్రాబ్లం రాకుండా చాలా క్లియర్ గా శ్రద్ధ తీసుకున్నాడు. ఎన్టీఆర్ ఇన్పుట్స్ అయి ఉండొచ్చని నా ఫీలింగ్. రష్యా, సోమాలియా, ఆఫ్రికాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్, అసలు ఆఫ్ఘన్ లో ఎవరు హెడ్, ఎవరి తర్వాత ఎవరు ఎక్కువ, ట్రైనర్స్ ట్రైనింగ్, ఇదంతా కూడా క్లియర్ గా చూపెట్టాడు. అండ్ ఎన్టీఆర్ ని ఎప్పుడు రిలీజ్ చేయాలో అప్పుడే రిలీజ్ చేశాడు, ఎలా చూపెట్టాలో అలానే చూపెట్టాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇంతకంటే బెస్ట్ అయితే ఇంకొకటి ఉండదు. అండ్ సినిమాలో ఎన్టీఆర్ ఎంత డేంజర్ అని చెప్పడానికి అక్కడున్న సవాలు అండ్ భయపడుతున్న ఫేసెస్ చూస్తేనే అర్థం అవుతుంది. లూగర్ అనే పేరుతో ఈ క్యారెక్టర్ ని పరిచయం చేశారు. లూగర్ అంటే జర్మన్ లో బాగా ఫేమస్ అయిన సెమీ ఆటోమేటిక్ పిస్తోల్. మరి ఆ పేరు ఎన్టీఆర్ కి ఎవరు పెట్టారు, ఎలా పెట్టారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఎన్టీఆర్ లుక్ గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుకోవాలి అంటే బయట ఈవెంట్స్ లో కనిపించినప్పుడు ఎలా అయితే కాస్త అటు ఇటుగా అనిపించిందో స్క్రీన్ పై చూస్తే మాత్రం ఆ ఫీలింగ్ రాలేదు. సినిమాకి ఒక క్యారెక్టర్ ఎలా అయితే ఉండాలో, ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో ఎలా అయితే ఎన్టీఆర్ ని చూడాలో, ఆ బాడీ ఎలా ఉండాలో మొత్తం కూడా నీలైతే చెక్కుకున్నాడు. అండ్ ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం ముందు సినిమాకి ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా ఆ బియర్డ్ కి, ఆ హెయిర్ స్టైల్ అండ్ ఆ బాడీ కట్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తన బర్త్డేకి ఎంతకంటే మంచి గిఫ్ట్ అయితే వేరొకటి ఉండదు. ఓ పక్క గ్లిమ్స్ అర్థం కాదు అనుకుంటే చాలా క్లియర్ గా అర్థమైంది. ఎన్టీఆర్ లుక్స్ పరంగా నో ప్రాబ్లం, ఎలివేషన్స్ పరంగా నో ప్రాబ్లం. టెక్నికాలిటీస్ చూసుకుంటే సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, ఎప్పుడూ కనిపించినన్ని కలర్స్ అయితే ఈ గ్లిమ్స్ లో కనిపించాయి. అండ్ ఎలా అయితే తన ప్రీవియస్ సినిమాలో చీకటి, మసి, బొగ్గు కనిపిస్తాయో సేమ్ అవే ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ ఎన్టీఆర్ ని ఎలా చూడడం అనేది చాలా కొత్తగా అనిపించింది. ఓపియం పాపి అనే దానిపై ఎన్టీఆర్ హీరోగా పెట్టి ఇంత గ్రాండ్ స్కేల్ లో ఒక సినిమా రావడం నిజంగా థ్రిల్లింగ్ గా అనిపించింది. అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్లు ఉండబోతున్నారు. ఒకటైతే ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి రివీల్ అయింది. మరి ఇంకో పక్క ఇంకో ఎన్టీఆర్ ని ఇప్పుడు ఎలా రివీల్ చేస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారగా ఆ లుక్ మాత్రం మామూలుగా ఉండదు. ఈ లుక్ తో కంప్లీట్ గా కాంట్రాస్ట్ లో ఉండబోతుంది. అండ్ చబ్బీగా కూడా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. సో ఓవరాల్ గా ఈ 4 minutes గ్లిమ్స్ అయితే మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా నెక్స్ట్ లెవెల్లో కనిపించింది. ప్రతి విషయంలో కూడా సాటిస్ఫై చేసింది. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. ఊసరవల్లి ఆడుతున్న ప్రతి థియేటర్ లో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. మిస్ కాకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది డ్రాగన్ గ్లిమ్స్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.